హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఫైనల్‌గా అయితే వెంకీ గాడి పెళ్ళనమాట. సో, మేము అందుకే వెంకీ పెళ్ళికి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో, యాక్చువల్లీ మేము ట్రైన్ జర్నీ చేస్తున్నామన్నమాట. మేము కార్ అనుకున్నాం ఫస్ట్. బట్ నేను అంతసేపు ఎక్కువ కూర్చోలేను. కార్‌లో ట్రావెల్ చేయలేనేమో అని ఇంకా ట్రైన్ అప్పటికప్పుడు మా హస్బెండ్ ట్రైన్ టికెట్స్ చేశాడనమాట. సో, ఇంక మేము ట్రైన్‌లో వెళ్తున్నాము వెంకీ పెళ్ళికి. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. నేను, మా ఆయన, ప్రీతు అండ్ అత్తయ్య. ప్రీతు మేడంకి ట్రైన్ అంతా ప్లేస్ ఉన్నా సరే నా దగ్గరే దూరుతది. సో, మేమైతే ట్రైన్ జర్నీ తర్వాత ఇంకా అక్కడి నుంచి బస్ ఎక్కాల్సొచ్చింది. బాబోయ్! ఆ జర్నీ అయితే చాలా చాలా దారుణం. సో, ఇంక మేము ఎలాగో కష్టపడి ఇంకా ఫైనల్‌గా వెంకీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. చూడండి పెళ్ళికొడుకు మా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో, ఇంక మేము నైట్ వాళ్ళు చాలా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా అంటే చాలా రిసీవ్ చేసుకున్నారు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇంకా నైట్ పడుకుని పోయి ఇంకా మార్నింగ్ లేచాము. మార్నింగ్ లేవగానే అట్మాస్ఫియర్ అది చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో, మార్నింగే పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే మార్నింగే మ్యారేజ్ అన్నమాట. సో, నేనైతే లేచి రెడీ అయిపోయి ప్రీతుకి కూడా రెడీ చేస్తున్నాను. వాడు చూడండి హన్స్. యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అన్నమాట అందరం. ఆఫీస్ కొలీగ్స్. సో, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము ఆఫీస్‌లోనే. ప్రీతు స్నానం చేస్తే ఇంకా చేశాక వాళ్ళ డాడీతో బయటకెళ్ళింది మొత్తం చూడ్డానికి. సో, వాళ్ళ డాడీ తిప్పుతున్నాడనమాట ప్రీతుని. ఊరంతా చూపిస్తున్నాడు మేడ మీద నుండే. ఆ హన్స్‌గాడైతే నేను లేపినంత వరకు ఆడు లెగలేదు. సో, వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు. ఇక్కడ ఇంకా మేడం ప్రీతు రెడీ అయిపోయింది. సో, వాళ్ళ డాడీ దానికి డాన్స్ వేయిస్తున్నాడనమాట. ఇద్దరు డాన్స్ వేస్తున్నారు. సో, నేను ఇంకా రెడీ అయిపోయి నేను, అత్తయ్య ఇంకా ప్రీతు రెడీ అయిపోయి వెంకీ దగ్గరికెళ్ళాము. సో, అక్కడ ఆల్రెడీ అయితే పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ ముహూర్తం కాబట్టి చాలా ఫాస్ట్‌గానే స్టార్ట్ చేశారు. సో, అక్కడ కాళ్ళగోలు ఫంక్షన్ అంటారు కదా! సో, అది అయిపోయింది తర్వాత మేము మార్నింగ్ టిఫిన్స్ పెట్టారు. టిఫిన్స్ చేయడానికి వెళ్ళామన్నమాట. ప్రీతు అయితే ఆ గ్లాసులతోనే ఆడుతుంది. సో, చాలామంది అంటే ఊరు మొత్తానికి ఫుడ్ అనమాట. సో, తర్వాత ఇంకా అన్నీ అంటే మార్నింగ్ టిఫిన్స్ అందరూ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అన్నమాట. డైరెక్ట్ పెళ్లి ముహూర్తానికి సార్ రెడీ అయిపోయాడు. సో, వాళ్ళు ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు రెడీ అయిపోయి మండపానికి స్టార్ట్ అయ్యారు. సో, నేను వీడియో తీస్తున్నాను వాళ్ళ బ్యాక్ నుండి. వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయిపోయిన మండపానికి స్టార్ట్ అయిపోయారు. సో, నేనైతే ప్రీతుని పడుకోబెట్టేసి ఆ తర్వాత మండపానికి వెళ్ళాము. ఎందుకంటే ప్రీతు మేడంకి నిద్ర లేకపోతే చాలా ఇక ఏమంటారు చిరాకు పడిపోతుంది. ఎందుకంటే మార్నింగే లేచింది కదా నాతో పాటు. సో, ఫైనల్ అయితే వెంకీ గారి పెళ్ళి అయిపోయిందన్నమాట. ఇంకా వెంకీ సార్ మాతో మాట్లాడరు సరదాగా అన్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. వెంకీ గారు మంచిగా పెళ్లి చేసుకున్నాడు. ఒక ఇంటి వాడైపోయాడు అన్నమాట. సో, ఇంకా నేను కూడా ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి వీడియో తీస్తున్నాను. అంటే అంతవరకు కిందే ఉన్నాను, పైకి వెళ్ళలే. సో, ఇంకా వాడు పిలుస్తున్నాడు. సో, అందుకే అంటే మంచిగా వీడియోస్ అవి తీయొచ్చని వెళ్ళాను. చాలా ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా దండలు మార్చుకుంటారు కదా! సో, అది ఆ పంతులు అయితే ఫోటోలు ఎందుకు అని గోల చేస్తున్నారు అక్కడ ఫోటో తీసే వాళ్ళతోని. సో, ఇక్కడ ప్రీతు వాళ్ళ డాడీ నించున్నారు. ఈ హన్స్ సార్కి బస్కి లేట్ అయిపోతుందంట రిటర్న్ అవ్వడానికి. సో, స్టార్ట్ అయిపోయాడు. సో, మా హస్బెండ్ కొంచెం పని మీద పెళ్లి మధ్యలోనే వేరే పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో, వెళ్తున్నాం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చుట్టూ పొలాలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ మొత్తం.
సో ప్రీతి పడుకుంది కదా, సో ఆ టైంలోనే వెళ్ళాము. మేడం లేచుంటే మేడంని కూడా తీసుకెళ్ళమని గోల్ చేస్తుంది. సో అందుకే నేను మా ఆయన ఫాస్ట్గా అది లేచేలోపు వెళ్ళొచ్చేద్దామని ఇద్దరం స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా వెంకీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో అందుకే వెంకీ దగ్గరకు వచ్చి వాడికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదామని వచ్చాము. సో ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే బయటకు వచ్చేసాము. వచ్చి మేము రిటర్న్ కార్లో వెళ్తున్నాము, వెయిట్ చేస్తున్నాం కార్ కోసం. ఎక్కడ నా చెవిలి ఇది దిప్పు ఉంటుంది కదా, ఆ దిప్ప పడిపోయింది. సో మా ఆయన ఏవో పక్కన ఆకులు పీకేసి వాటితో సెట్ చేస్తున్నాడు. చూడండి ఎలా టార్చర్ పెడుతున్నాడో. సరదాగా అన్నాను, మా ఆయన నాకు దొరకడం నా అదృష్టం అన్నమాట. నా హస్బెండే నా ధైర్యం అండ్ నా స్ట్రెంగ్త్ కూడా. సో మా ఆయన నాకు ఏదో చేసేసినారేమో అనుకొని ప్రీతి జాగ్రత్త చెప్పేస్తుంది. చూడండి అసలు ఎవరు ఏమన్నా సరే అది ఊరుకోదన్నమాట నన్ను. అండ్ ఇంకా ప్రీతికి మధ్యలో జర్నీలో ఆకలేస్తుంది అని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా మేడంకి కర్డ్ రైస్ పార్సెల్ తీసుకొని ఇంకా నేను తినిపించేశాను. సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం కదా, సో దగ్గరలోనే ఉన్నాము. సో ఇలా జరిగింది వెంకీ పెళ్ళి. చాలా అంటే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.